హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక రాజేశ్వరరావు ఆనంది కాలు పట్టుకొని మందు రాయబోతూ ఉండగా వద్దండి అని అంటూ ఉంటుంది. వద్దంటే కొడతాను అని అంటూ ఉండగా కొట్టండి, మన పెళ్ళైనప్పటి నుంచి మీరు నన్ను ఒక్కసారైనా కొట్టారా? కొట్టడం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని ఆనంది అంటుంది. ఏంటి ఆ కోరిక అని అడుగుతూ ఉంటాడు. మా ఆడవాళ్ళ కోరికలు ఇలాగే ఉంటాయండి. మేము అన్ని పనులు చేస్తూ ఉంటే చూసేవాళ్ళు కష్టం అనుకుంటారు గాని మా ఆడవాళ్ళకి అవన్నీ ఇష్టంగానే ఉంటాయండి. ఉదయాన్నే లేచి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించడం, భర్త లేచేసరికి భర్త ముందు కాఫీ పట్టుకొని నిలబడి గుడ్ మార్నింగ్ చెప్పడం, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి సేవలు చేయడం, ఇవన్నీ మాకు ఇష్టాలేనండి అని ఆనంది అంటుంది. మీ ఆడవాళ్ళంతా అల్ప సంతోషాలని ఈ భూమి మీద నేను ఎక్కడా చూడలేదు. ఇది కొంచెం బాగుంది అనగానే చాలా సంతోషపడతారు. కోపంతో ఒక దెబ్బ కొట్టినా ఇందాక ఏదో ఆవేశంలో కొట్టాను సారీ అని ఒక మాట అంటే ఆ దెబ్బను కూడా బహుమానంలా ఫీల్ అవుతారు మీరు. సక్సెస్ అయిన ప్రతి మగాడు వెనకాల ఒక ఆడది ఉంటుంది అంట. అలాంటివి నా వెనకాల ఎన్ని విజయాలు ఉన్నాయో తెలియదు కానీ భార్య లాంటి నీలాంటి మంచి మనిషిని సంపాదించుకున్నాను చూసా, అదే నేను సాధించిన గొప్ప విజయం. నువ్వు నిద్రపో, నేను మందు రాస్తాను అని చెప్తూ ఉంటాడు. అది కాదండి అని ఆనంది అంటుంటే చెప్పాను కదా, లేదంటే నువ్వు కోరుకున్న ముచ్చట ఇప్పుడు జరుగుతుంది. రేపు అబ్బాయికి అసలే పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నాం, పడుకో అని రాజేశ్వరరావు చెప్పడంతో ఇక ఆనంది నవ్వుతూ పడుకొని నిద్రపోతూ ఉండగా రాజేశ్వరరావు ఆనంది కాలికి మందు రాస్తూ ఉంటాడు. ఇక మరోవైపు విశ్వనాథ్ ఇంట్లో అందరూ నిద్రపోతూ ఉండగా కాంచన ఒక్కతే మాత్రం నిద్రలేచి ఈ రోజు ఎలాగైనా అనన్యకి నిజం చెప్పాల్సిందే అని మెల్లిగా చీకట్లో వెతుక్కుంటూ అనన్య శరణ్య పడుకున్న రూమ్ లోకి వెళ్లి దుప్పటి తీసి చూడగా శరణ్య ఉంటుంది. అయితే అనన్య అటువైపు ఉంటుంది అని వెంటనే అక్కడి నుంచి విశ్వనాథ్ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్లి చూడగా వాళ్ళిద్దరూ బాగా నిద్రపోతూ ఉంటారు. వీళ్ళిద్దరూ నిద్రపోతున్నారు, అనన్యకి నిజం చెప్పడానికి ఇదే మంచి సమయం అని మెల్లిగా మళ్ళీ శరణ్య వాళ్ళ రూమ్ లోకి వచ్చి దుప్పటి కప్పుకొని నిద్రపోతున్న అనన్యని అలాగే దుప్పటితో సహా లేపుకొని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. హాల్లో ఫ్లవర్ వాజ్ తగలటంతో అది కింద పడిపోయి సౌండ్ రావటంతో గీతాకి మెలకు వస్తుంది. వెంటనే విశ్వనాథన్ లేపి ఏమండి హాల్లో ఏదో సౌండ్ వస్తుంది అని చెప్పడంతో ఈ టైంలో ఏం శబ్దం అయి ఉంటుంది అని అడుగుతూ ఉంటాడు. అదే నాకు తెలియట్లేదు, వెళ్ళి చూద్దాం పదండి అని ఇద్దరు కంగారు పడుతూ లేచి బయటకు వస్తూ ఉంటారు. అంతలో కాంచన దుప్పటి కప్పుకొని ఉన్న అమ్మాయి అనన్య అనుకొని మేడ మీదకి వెళ్లి దుప్పటి తీసి చూడగా అందులో ఉంది శరణ్య. శరణ్యని చూసి కాంచన ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అనన్య ప్లేస్ లోకి శరణ్య ఎలా వచ్చిందో చూపిస్తూ ఉంటారు. కాంచన విశ్వనాథ్ వాళ్ళు లేచున్నారా లేదా అని చూడటానికి వెళ్లిన సమయంలో శరణ్యకి వాటర్ అవటంతో పైకి లేచి మంచినీళ్ళు తాగుతూ ఉండగా అంతలో అనన్య శరణ్య ప్లేస్ లోకి దొల్లుకుంటూ వెళ్ళిపోయి నిద్రపోతూ ఉంటుంది. దాంతో అనన్య ప్లేస్ లో శరణ్య పడుకొని దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంటుంది. ఇక అలా జరిగింది చూపిస్తూ ఉంటారు. ఇక కాంచన మాత్రం శరణ్యని చూసి షాక్ అవుతూ ఉంటుంది. కూడా కాంచనాన్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది. అంతలో గీత విశ్వనాథ్ ఇద్దరు హాల్లోకి వచ్చి చూడగా మెట్ల దగ్గర ఫ్లవర్ వాజ్ పడి ఉంటుంది. దాంతో ఇద్దరు హడావిడిగా మేడ మీదకి వస్తూ ఉండగా ఈ కాంచన మాత్రం ఏం చేయాలి ఇప్పుడు, అడ్డంగా దొరికిపోయానే దేవుడా అని మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉండగా అంతలో శరణ్య ఏంటి పెద్దమ్మా ఈ టైంలో నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతూ ఉండగా విశ్వనాథ్ గీత అక్కడికి వస్తారు. కాంచన శరణ్య ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారే అని గీత అడుగుతూ ఉండగా ఏమో పెద్దమ్మ నాతో ఏదో చెప్పాలి అని నోరి నొక్కేసి మరి ఇక్కడికి తీసుకొచ్చింది అని శరణ్య చెప్తూ ఉండగా వామ్మో ఇట్ట ఇరుకుపోయానంటి అని కాంచన మనసులో అనుకుంటూ ఉండగా ఏంటి కాంచన శరణ్యతో ఏం మాట్లాడాలని తీసుకొచ్చావు అని విశ్వనాథ్ అడుగుతూ ఉంటాడు. కానీ కాంచన నిద్రలో లేచి అలా చేసినట్టుగా కావాలని యాక్టింగ్ చేస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దాంతో గీత పట్టుకుని కాంచన మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి అని అడగటం అప్పుడే తనకి స్పృహ వచ్చినట్టు కంగారు పడుతూ చుట్టూ దిక్కులు చూస్తూ మీరా నేను ఇక్కడికి ఎలా వచ్చాను, నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చుండారు అని ఆశ్చర్యపోతూ అడుగుతున్నట్టు నటిస్తూ ఉంటుంది. నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకురాలేదు, నువ్వే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అని శరణ్య అంటుంది. అవునా ఎందుకు అని అడుగుతూ ఉండగా ఎందుకని నిన్నే అడుగుతుంది అని విశ్వనాథ్ అంటాడు. నాతో ఏదో చెప్పాలి అనుకున్నావు కదా ఏంటది అని శరణ్య అడుగుతుండగా చెప్పాలనుకుంది నీతో కాదమ్మే, అది నా కూతురుతో అని మనసులో అనుకుంటూ ఎందుకని అడిగితే నాకేం తెలుస్తుంది, నాకు అసలు తెలిసి తీసుకొస్తేనే కదమ్మే అని దబాయిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అదేంటి అని గీత అడుగుతుండగా అదే తెలీదు, ఇప్పుడు అర్థమైపోయి ఉండదు, నాకు భలే జరిగిపోయినది కామెడీ, నాకు నిద్దట్లో లేచి నడిచే అలవాటు ఉందమ్మి అని అబద్ధం చెప్తూ ఉంటుంది. ఇక కాంచన మాటలు నమ్మేసి అందరూ ఆశ్చర్యపోతూ నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందా అని అడుగుతుంటారు. అని చెప్పడంతో ఇది ఎప్పటి నుంచి వచ్చింది అని విశ్వనాథ్ అడుగుతుంటాడు. ఇప్పుడే అని పొరపాటున అంటూ ఇక అందరూ అవాక్ అవుతూ చూస్తూ ఉండగా ఈ మధ్యనే వచ్చిండది, దాంతో నిద్రపోయిన తర్వాత నేనేం చేస్తున్నానో నాకు తెలియట్లేదు అని కవర్ చేస్తూ ఉంటుంది. నిద్రలో లేచి నడిచే అలవాట్లున్న వాళ్ళు బెడ్ మీద నుంచి లేచి వాళ్ళంతటా వాళ్ళే నడుచుకుంటూ వెళ్తారు గానీ పక్క గదిలో పడుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి మరి వాళ్ళ నోరు నొక్కి పైకి తీసుకొస్తారా అని శరణ్య అడుగుతూ ఉంటుంది. ఏంటి నోరు నొక్కి తీసుకొచ్చానా,
అని నవ్వుతూ యాక్టింగ్ చేస్తూ నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మే. ఇంకా నయం పీక నొక్కలేదు తెలుసా. ఏంటో ఈ మాయదారి రోగం వల్ల ఎక్కడికి వెళ్ళినా సమస్యలు వస్తున్నాయి. ఏమీ అనుకోకండి. గుడ్ నైట్ పడుకోండి అని చెప్పేసి ఇక అక్కడి నుంచి కాంచన వెళ్తూ ఉంటుంది. ఇక విశ్వనాథ్, శరణ్య, గీత మాత్రం అయోమయంగా అలా చూస్తూ ఉంటారు. అంతలో కాంచన కిందికి వెళ్లి చచ్చా అని నేను అనుకొని దీన్ని తీసుకొచ్చాను అని చిరాకు పడుతూ ఉంటుంది. అంతలో మేడ మీద ఉన్న శరణ్య, ఏంటి నాన్న పెద్దమ్మ వింతగా బిహేవ్ చేస్తుంది, ఏ విషయం చెప్పాలని నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అని అడుగుతూ ఉండదు. నిద్రలో చేశానని చెప్తుంది కదే, సరే వెళ్దాం పదండి అని చెప్పేసి గీత శరణ్య వెళ్తూ ఉంటారు. కానీ విశ్వనాథ్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది. మరోవైపు లీలావతి కపిల్ని పిలిచి పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు, కావాల్సినవన్నీ రెడీ అయిపోయాయా అని అడుగుతుండగా రెడీ అయిపోయాయి మేడం అని చెప్తూ ఉండగా కాఫీలు టీలు అని అడుగుతుండగా ఏమండి వచ్చే వాళ్ళు కాఫీలు టీలు కోసం వస్తున్నారా, పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం కోసం వస్తున్నారా అని కపిల్ అంటుంది. నీకు అర్థం కాదా, నేను చెప్తే సరిపోదా లేదా ఆనందతో చెప్పించమంటావా అని లీలావతి అంటూ ఉంటుంది. దాంతో వామ్మో వద్దులండి అని కపిల్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అందులో దర్శన్ అటుగా వస్తూ ఉండగా, దర్శన్ ఇవాళ నీకు పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటున్నావు, నువ్వేంట్రా ఇంకా ఇలాగే ఉన్నావు, వెళ్ళి రెడీ అవునన్నా అని లీలావతి చెప్పడంతో అలాగే పెద్దమ్మ అని చెప్పేసి దర్శన్ వెళ్ళగానే లీలావతి హడావుడిగా కిందికి వస్తూ ఉండగా, ఇదిగో లీలావతి ఏంటి ఆ హడావుడి, కాస్త చూసుకొని కిందికి దిగు అని కోటేశ్వరరావు అరుస్తూ ఉండగా ఏమవుతుంది అని అడుగుతూ ఉండగా నడుము విరుగుతుంది అని అంటూ ఉంటాడు. విరిగితే ఏముంది, వీల్ చైర్ లో కూర్చుంటాను, అప్పుడు దగ్గరుండి మరి మీరే చూసుకుందరు గాని అని లీలావతి అంటూ ఉండగా అంతలో ఆనంద్ రావడంతో ఆనంద పెళ్లి వాళ్ళు అని అడుగుతుండగా బయలుదేరారక్క, ఫోన్ చేశాను వస్తూ ఉంటారు అని ఆనంద చెప్తూ ఉంటారు. అంతలో పందుగారు రావడంతో మీకోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి అంటూ కపిల పందుగారికి కాఫీ తీసుకురా అని లీలావతి చెప్తూ ఉంటుంది. అంతలో విశ్వనాథ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అక్కడికి రావడంతో మాటల్లోనే వచ్చేసారుగా అని అందరూ వెళ్లి నమస్కారం చెప్పి లోపలికి పిలుస్తూ ఉంటారు. శరణ్య ఆశీర్వాదం తీసుకోమ్మా అని విశ్వనాథ్ చెప్పడంతో శరణ్య ఆనంద్ దగ్గర ఆశీర్వాదం తీసుకోగానే అందరిని తీసుకుని వెళ్లి కూర్చోబెడుతుంది. ఇంత సడన్ గా పెళ్లి ముహూర్తాలు అనేసరికి మా ఇద్దరికి కొంచెం కంగారు వేసిందండి అని గీత అంటుంది. ఎందుకమ్మా పెళ్లి పనులు చేసుకోవడానికి టైం సరిపోద్దనా, మీకు అంత హడావుడిగా ఉంటే చెప్పండి, మీ పనులు కూడా మేమే చేసి పెడతాం అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు. లీలావతి కూడా అవును, మీ బంగారు బొమ్మ ఎంత తొందరగా మా ఇంట్లోకి వస్తే మాకు అంత ఆనందం అని అంటూ ఉండగా అంతలో దర్శన్ ని పిలవటంతో దర్శన్ కిందికి వచ్చి లీలావతి పక్కన కూర్చోగానే దర్శన్ వైపు చూస్తూ సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటుంది. దర్శన్ కూడా నవ్వుతూ ఉంటాడు. అంతలో పంతుగారు అమ్మ పెళ్లి పత్రిక చదవమంటారా, ముహూర్తం వచ్చి అని చదవబోతూ ఉండగా ఒక్క నిమిషం ఆగండి పంతుగారు అని కాంచన అనడంతో అందరూ షాక్ అయిపోతూ చూస్తూ ఏంటి కాంచన అని గీత అడుగుతూ ఉంటుంది. ఈ కాంచన ఏంటా అసలు ఏం చెప్పుండారు, ఏం చేస్తున్నారు, ఒక్కరికైనా బుర్రలు పనిచేస్తున్నాయా అని అడుగుతుండగా కాంచన అని విశ్వనాథ్ అరుస్తూ ఉంటాడు. ఏంటయ్యా నన్ను భయపెట్టడానికి అరుతుంటావా అని కాంచన అంటుంది. ఏంటమ్మా ఏమైంది అని రాజేశ్వర కూడా అడుగుతూ ఉండగా ఏందండి ఈ విశ్వనాథంకి వాళ్ళ స్వార్థం తప్ప మిగతా వాళ్ళు ఏమైపోయినా పట్టించుకోరు అని కాంచన అరుస్తూ ఉండగా పెద్దమ్మ అని శరణి కూడా అరుస్తూ ఉండగా నేనేమి లేని మాటలు అంటలేదమ్మీ, మీరైతే పెద్ద మనుషులు కదా అని కాంచన అంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నావో ముందే చెప్పు అని లీలావతి అడుగుతూ ఉంటుంది. నేను చెప్పడం కాదండి, అసలు ఈవిడ గారు ఏం చెప్పారు, సరే నేను మీ వాడికి కుదిరించుకున్నప్పుడు ఏం మాటిచ్చారు, ఆయనకి ఇంతకంటే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామని మాటిచ్చారా లేదా అని కాంచన అడుగుతుండగా అప్పుడే కాదు ఇప్పటికీ అదే మాట అంటున్నాను అని ఆనంద అంటుంది. ఇప్పుడు వీళ్ళకి పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇదే మాట చెప్తుండారా ఏంది, అప్పుడు ఏం చేయాలా అని కాంచన అడుగుతుండగా చాలే ఆపు కాంచన, ఆనంది ఒక మాట అంటే మాటే, నువ్వు అనవసరంగా గొడవ పెట్టుకో, అసలు నేను తీసుకురావడమే తప్పైపోయింది అని విశ్వనాథ్ అరుస్తూ ఉండగా అంత కోపం ఎందుకు విశ్వనాథం, నేనేమి లేని మాట అనట్లేదు, వాళ్ళ అన్న మాటనే గుర్తు చేస్తున్నాను, ముందు వాళ్ళ అన్న మాటని నిలబెట్టుకోమని చెప్తున్నా, అది తప్ప పెళ్లి చూపులప్పుడు చెప్పారు అయిపోయినాయి, నిశ్చితార్థం అన్నారు అప్పుడు కూడా ఇదే మాట అన్నారు, నిశ్చితార్థం కూడా అయిపోయింది, ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు కూడా వచ్చేసిండాయి, రేపు పెళ్లి కూడా అయిపోయింది, తర్వాత మీరు ఇచ్చిన మాట పరిస్థితి ఏంది, దీని పరిస్థితి ఏంది అని కాంచన అడుగుతుంటుంది. దాంతో ఆనంది చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ మాత్రం షాక్ అవుతూ ఉంటారు. అనన్య కూడా కోపంగా చూస్తూ ఉంటుంది.